నమస్కారం. కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ సమర్పిస్తున్న రియల్ ఎస్టేట్ వీక్లీ ఇన్సైట్కు స్వాగతం. నమస్కారం. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఈ వారం ఏం జరిగిందో ఆ ముఖ్యమైన విషయాలు చూద్దాం. అవును, ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియాల్టర్లు వీళ్ళందరికీ ఉపయోగపడే విశ్లేషణ ఇది. అయితే ఒకటి, మేమిచ్చేది సమాచార విశ్లేషణ మాత్రమే. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని వివరాలు మీరే స్వయంగా చూసుకోవాలి. కరెక్ట్. సరే, ఈ వారం ప్రభుత్వ ప్లాన్స్, మార్కెట్ కదలికలు, పెట్టుబడులు, కొన్ని కీలకమైన లీగల్ ఇష్యూస్, వీటిపై ఓ లుక్కేద్దాం. మొదలు పెడదాం. ముందుగా ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసం సిటీల్లో, ముఖ్యంగా మన హైదరాబాద్లో G+3 ఇళ్లకు స్థలాలు వెతుకుతున్నారట కదా. అవును. గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక 16 మురికివాడలను గుర్తించారు దీనికోసం. అలాగే MHDA పరిధిని కూడా బాగా పెంచుతున్నారు. అవునా? ఎంతవరకు? ప్రాంతీయ రింగ్ రోడ్డుకు, అంటే ఓ 2 కిలోమీటర్ల బయట వరకు అనుకుంటా. దాదాపు 10,472 చదరపు కిలోమీటర్లవుతుంది మొత్తం. అబ్బా, చాలా పెద్దదే. అవును. పరిపాలన సులభమవ్వడానికి దీన్ని జోన్లుగా కూడా విభజించే ఆలోచనుంది. అంటే ఫ్యూచర్ హైదరాబాద్ ప్లానింగ్ అన్నమాట. మరి 2050 మెగా మాస్టర్ ప్లాన్ సంగతేంటి? దానిపై కూడా ఏదో వర్క్ జరుగుతుందన్నారు. ఖచ్చితంగా. దానికోసం గ్లోబల్ కన్సల్టెన్సీలను పిలుస్తున్నారు. ఇంకోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మంచినీటి కోసం గోదావరి ఫేజ్ 2 అండ్ 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అది చాలా ముఖ్యం హైదరాబాద్కి. అంతేకాదు, గుంటూరు హైదరాబాద్ రైల్వే లైన్ డబ్లింగ్కు కూడా కేంద్రం ఓకే చెప్పింది. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ కూడా త్వరలో ఆన్లైన్లోనే దొరుకుతుందంటున్నారు. ఇది కూడా మంచి విషయమే. అంటే పనులన్నీ కొంచెం స్పీడప్ అవుతాయన్నమాట. అవును. మాదాపూర్లో తమ్మిడికుంట లాంటి చెరువుల పునరుద్ధరణ పనులు కూడా మొదలయ్యాయి, కాసారం పేరుతో. గ్రేట్. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి మార్కెట్ విషయానికొస్తే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ KPHB ప్లాట్ల వేలం జరిగింది కదా. గజం ధర ఏకంగా 2,98,000 పలికిందట. నిజమే. అది రికార్డ్ బ్రేకింగ్ ప్రైస్. అంటే రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది అనడానికి ఇదొక సూచన. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2.5 నెలల్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా 17.72% పెరిగింది. మే నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా లాస్ట్ ఇయర్ మేతో పోలిస్తే ఓ 2% పెరిగాయి. స్వల్పంగానే అయినా పెరుగుదల ఉంది. మరి పెట్టుబడుల సంగతి బయట్నుంచి కూడా వస్తున్నాయా? అవును, పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా UAEకి చెందిన శైవ గ్రూప్, టార్నిస్ క్యాపిటల్, ఈ 2 సంస్థలు కలిసి మన రాష్ట్రంలో 2,125 కోట్లు పెట్టుబడి పెడతామంటున్నాయి. ఏ రంగాల్లో? బయోటెక్, AI ఇలాంటి వాటిల్లో. ఇంకోవైపు మహేశ్వరంలో క్వాంటమ్ ఎనర్జీ కొత్త EV యూనిట్ పెడుతోంది. గుడ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ASBL బ్రాడ్వే అని కొత్త లగ్జరీ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాలు కూడా మామూలుగా లేవు. ఎలా? ప్రతి టవర్కి సపరేట్ క్లబ్ హౌజులు, స్కైవాక్లు, స్టార్గేజింగ్ డెక్లు, ఇలా చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అబ్బా, బాగానే ఉంది. కానీ ఎప్పుడు ఉండేదే మంచి వార్తలతో పాటు కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలు, అక్రమాలు కూడా వింటున్నాం కదా ఈ వారం. అవును, అది కూడా ఉంది. SR నగర్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణ. అయ్యో, ఇది చాలా సీరియస్ కదా. అవును. అలాగే రంగారెడ్డి జిల్లా నాగారంలో భూదాన్ భూముల అమ్మకాల్లో పెద్ద మోసం బయటపడింది. నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మేశారని. ఇందులో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానంతో ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. అంటే భూరికార్డుల విషయంలో ఇంకా సమస్యలున్నాయన్నమాట. చాలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు ఉన్న భూముల కన్నా ఎక్కువ పాస్బుక్లున్నాయట. ఏంటి, అదెలా సాధ్యం? అదే మరి. దానిపై ఇప్పుడు సర్వే చేసి రికార్డులు సరిచేస్తామంటున్నారు. చూద్దాం. ఇంకో సమస్య ఏంటంటే HMDA పరిధి పెంచారు కదా. అవును. దాంతో పాత DTCP గ్రామాల్లో లేఅవుట్ అనుమతుల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు. HMDA, DTCP మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా లేనట్టుంది. మరి కొనుగోలుదారుల విషయానికొస్తే వాళ్లను ఎఫెక్ట్ చేసే అంశాలేమైనా ఉన్నాయా? ఒకటి, ఈ సూపర్ బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా మధ్య తేడా. అంటే లోడింగ్ అంటాం కదా, అది హైదరాబాద్లో సగటున 38% పెరిగిందని ఒక రిపోర్ట్ చెప్తోంది. 38%? అంటే దాదాపు 3/3 పైనే మనం వాడని స్థలానికి కడుతున్నట్టా? అంతేగా. మెట్లు, కారిడార్లు, లిఫ్టులు, వీటన్నింటికీ కలిపి. ఇది కొనుగోలుదారులు ఖచ్చితంగా గమనించాలి. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఇక చట్టపరమైన విషయాల్లోకి వెళ్తే
విల్లా ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసే బాధ్యత బిల్డర్దేనని రెరా స్పష్టం చేసింది. ఇది మంచి క్లారిటీ. ఓకే. అయితే ఫ్లాట్ డబ్బులు వెనక్కి అడిగే కొనుగోలుదారు తను కట్టిన లోన్ వడ్డీని మాత్రం బిల్డర్ నుంచి రీయింబర్స్మెంట్గా అడగలేరని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కూడా గమనించాలి. ఇంకోవైపు కేంద్రం ఒక కొత్త రిజిస్ట్రేషన్ బిల్లు ముసాయిదా తెచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం కొంచెం ఆందోళనగా ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లలో మోసాలు జరిగే అవకాశం ఉందని, రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని భయపడుతోంది. ఓహ్, సరే. మొత్తంగా చూస్తే ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డైనమిక్గా ఉంది. ఒకవైపు పెట్టుబడులు, అభివృద్ధి కనిపిస్తున్నాయి. అవును, కానీ మరోవైపు భూ రికార్డులో సమస్యలు, రిజిస్ట్రేషన్లో అక్రమాలు, రెగ్యులేటరీ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పారదర్శకత ఇంకా పెరగాలి. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ శ్రోతలకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ, హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ సమాచారం మీకు అందించాం. గుర్తుంచుకోండి, ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి విచారణ, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ముగించే ముందు ఒక ఆలోచన. టెక్నాలజీ పెరుగుతోంది, జియో మ్యాపింగ్ లాంటి వస్తున్నాయి. అయినా సరే క్షేత్రస్థాయిలో ఈ భూ రికార్డుల తారుమారు, దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపడానికి టెక్నాలజీ ఒక్కటే సరిపోతుందా, లేక ఇంకా పటిష్టమైన వ్యవస్థాగత మార్పులు, నిజాయితీగల క్షేత్రస్థాయి తనిఖీలు అవసరమా? దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.